Hello everyone, welcome to Sharat Chandra IAS Academy, dear aspirants. Now we are going to discuss geography for Group 1 mains of APPSC examinations. Dear aspirants, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్లు విడుదల చేసే తేదీలు ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే మీ అందరినీ మంచి భవిష్యత్తు వైపు నడిపించడానికి గాను ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకి కావాల్సిన ఆయుధాలు సమకూర్చుకునే దానికోసం శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ కొత్తగా నడుమిగించింది. దానిలో భాగంగా మనం గ్రూప్ 1 మెయిన్స్ లో ఉన్నటువంటి జాగ్రఫీ అంశాల గురించి తెలుసుకుందాం. అయితే దీనికంటే వెళ్లే ముందుగా ఏ ఒక్క రోజులోనూ మార్పు సాధ్యం కాదు కాబట్టి మార్పు అనేది నిదానంగా రావటం సంభవిస్తుంది. మీరు చదివిన ప్రతిదీ గ్రూప్ 1లో పాయింట్ రూపంలో రాయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి కొన్ని జాగ్రత్తలు సూచనలు ఇవ్వటం జరిగింది. వాటి ప్రకారమే మీరు చదివింది పేపర్ మీద రాసేటప్పుడు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాల్సిన అంశాలు, కొన్ని ముఖ్యమైన అంశాలు కొన్ని మీ మైండ్లో పెట్టుకొని ఇక్కడ జరిగే ఎగ్జామ్స్ లో కూడా ఇవే రూల్స్ ని పాటిస్తూ ఫైనల్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారని ఈ పాయింట్ చెప్తున్నామండి. చూడండి, ముందుగా మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇవేంటి సూచనలు ఏంటి అంటే, ది క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ 3 sections. ది క్యాండిడేట్ హ్యాస్ టు రైట్ ఆన్సర్స్ టు 15 questions with 5 questions compulsory from each section. Each question carries 10 marks. 3 సెక్షన్లు ఉంటాయిట. ప్రతి సెక్షన్ లోనూ 5 క్వశ్చన్లు ఇస్తారు. ప్రతి క్వశ్చన్ కి 10 మార్కులు చొప్పున కేటాయించడం జరిగింది. Enough space is available in the answer sheet for writing all answers. There is no provision for additional answer sheets. Additional answer sheets ఇవ్వటం జరగదు. There is no provision for additional answer sheet. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా అవసరం అండి. ఇచ్చిన స్పేస్ లోనే మీరు ఆన్సర్ రాయాలి. ఒక ఆన్సర్ కి 10 మార్కుల ఆన్సర్ కి ఎంత స్పేస్ అవసరమో దానికంటే కొద్దిగా ఎక్కువ ఇవ్వటం జరిగింది అని చెప్తున్నారు. The candidate has to write all his answers in the medium or language chosen by him or her only. మీరు ఏ మీడియంలో అయితే ఎగ్జామ్ ను చూజ్ చేసుకుంటారో ఖచ్చితంగా అదే మీడియంలో రాయాల్సిందే. దెర్ ఇస్ నో డీవియేషన్. కొంతమంది తెలుగు మీడియం అభ్యర్థులు కొన్ని పేపర్లు ఇంగ్లీష్ మీడియంలో రాస్తారు, లేదంటే ఇంగ్లీష్ మీడియం చదివినా సరే కొంతమంది కొన్ని పేపర్స్ తెలుగులో రాస్తారు. చూడండి, if there is any deviation from paper to paper, number 1, or part of the paper, number 2, అంటే జిఎస్ పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో రాసి, జిఎస్ పేపర్ 2 తెలుగు మీడియంలో రాసి, అట్లా పేపర్ టు పేపర్ కానీ ఆర్ పార్ట్ ఆఫ్ ది పేపర్ కానీ ఉన్న 15 క్వశ్చన్లో ఒక 4 క్వశ్చన్లు ఇంగ్లీష్ మీడియం, ఇంకో 2 క్వశ్చన్లు తెలుగులో రాసి, లేదంటే ఒక పారాగ్రాఫ్ ఇంగ్లీష్ లో రాసి ఇంకో పారాగ్రాఫ్ తెలుగులో రాసి కుదరదుట. ది క్యాండిడేచర్ వుడ్ బికమ్ ఇన్వాలిడ్. సో ఆ పేపర్లు కరెక్షన్ చేయబడవు. హైలైటింగ్ ఆర్ పుట్టింగ్ స్పెషల్ మార్క్స్ ఎనీవేర్ ఇన్ ది ఆన్సర్ బుక్లెట్. హైలైటింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇంపార్టెంట్ పాయింట్లు రాసి ఇట్లా అండర్లైన్ చేస్తాం, దాన్ని హైలైట్ చేస్తాం, మార్క్ చేస్తాం, స్కెచ్ పెన్ వాడతామంటే కుదరదుట. వుడ్ మేక్ ది ఆన్సర్ షీట్ invalid. Writing in different things would also make the paper invalid. Different colors వాడి రాయటం కూడా ఏపీపీఎస్సీ ఎంటర్టైన్ చేయట్లేదు అని క్లియర్ గా ఇచ్చారండి. సో డిఫరెంట్ కలర్స్ వాడకూడదు, డిఫరెంట్ పెన్స్ వాడకూడదు, హైలైట్ చేయకూడదు, స్కెచెస్ వాడకూడదు. ఎనీవే యు ఆర్ అలౌడ్ టు రైట్ బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ అండ్ బాల్ పెన్ ఓన్లీ, బాల్ పాయింట్ పెన్ ఓన్లీ. చూడండి, మీ అందరికి ఫౌంటైన్ పెన్ను, జెల్ పెన్ తోటి హ్యాండ్ రైటింగ్ బాగా అలవాటు పడిపోయి ఉంటారు. అవి కూడా
యాక్సెప్ట్ చేయట్లేదండి. అదర్వైజ్ ది పేపర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్. యూజ్ ఆఫ్ జెల్ ఇంక్, జెల్ పెన్, నో. ఫౌంటైన్ ఇంక్, నో. స్కెచ్ పెన్, నో. నాట్ అలౌడ్. If the answer written with other inks are damaged due to water or sweat at any stage. ఎక్కడన్నా ఏదన్నా తడి తగిలితే వేరే ఇంక్స్ తో రాస్తే పేపర్ డ్యామేజ్ అయిపోతుంది, మీకే మార్క్స్ లాస్ అని వాళ్ళే చెప్తున్నారు. సో ఓన్లీ బాల్ పాయింట్ పెన్ విత్ బ్లూ ఇంక్ ఆర్ బ్లాక్ ఇంక్. నో జెల్ పెన్, నో ఫౌంటైన్ పెన్. ఖచ్చితంగా వాడద్దండి. ఇప్పటి నుంచే జెల్ పెన్ను, ఫౌంటైన్ పెన్ను వాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా బాల్ పెన్ తోటి స్పీడ్, నీట్, లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ కి ప్రాక్టీస్ మొదలు పెట్టండి. క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ, దో ది క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ is taken as a standard for valuation under the normal circumstances. If necessary, a balanced view would be taken after comparing English and Telugu questions. ఈ ఇంగ్లీష్ తెలుగు వెర్షన్స్ చెక్ చేసిన తర్వాత ఆ రెండింటి మధ్యలో ఏదైతే సరైన నిర్ణయం ఉంటుందో అది తీసుకుంటారు. కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేసింది ఇంగ్లీష్ లో, ట్రాన్స్లేట్ చేసేది తెలుగులోకి ఇచ్చినా సరే. ఇంతకుముందు పరీక్షల్లో ఇటువంటి సమస్యలు వచ్చున్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నెంబర్ 1 హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ విత్ బ్లూ ఆర్ బ్లాక్, ball point pen only. Ball point pen only. adukati. No sketches. No sketches. Gel. No gel. No fountain. No fountain pen. చూడండి, ఈ పాయింట్ని ఖచ్చితంగా మీరందరూ గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. రైట్? ఇప్పుడు మనం మన టాపిక్ లోకి వద్దాం. ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. హియర్ ఐఎమ్ గివింగ్ యూ ఓవర్వ్యూ ఆఫ్ ది గ్రూప్ 1 geography syllabus. The title of the paper history, culture and geography of India and Andhra Pradesh. Geography of India and Andhra Pradesh. See here, history 2 sections, geography 3rd section. In section C, geography of India and Andhra Pradesh. This is the 3rd section title. 50 marks. 50 marks. So after 10th unit, 11th one starts from geography, section C, 11th unit. ముందు 10 యూనిట్లు హిస్టరీకి సంబంధించింది, హిస్టరీ కల్చర్ కి. 11th యూనిట్ నుంచి మొత్తం 15th యూనిట్ వరకు జాగ్రఫీకి సంబంధించింది. ది టైటిల్ ఆఫ్ ది 11th యూనిట్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ రిసోర్సెస్. ఫిజికల్ ఫీచర్స్ అండ్ రిసోర్సెస్. Dear students, remember this point. Just try to mug up or by heart syllabus word to word given by APPSC. Without having that knowledge, it is very much difficult to follow the content. Number 1. Number 2, మీరు న్యూస్ పేపర్లో చదివేటప్పుడు ఏ కరెంట్ రిలేటెడ్ డేటా ఏ పాయింట్ దగ్గరికి వస్తుంది, స్ట్రీమ్స్ దగ్గర వస్తుందా, లేదు కన్స్ట్రక్షన్ మెటీరియల్ దగ్గర వస్తుందా, లేదు మైనింగ్ దగ్గర వస్తుందా, ఎక్కడ ఆ కంటెంట్ ని తీసుకొని ఎగ్జాక్ట్ గా రాయగలుగుతాం అనే దానికి కన్ఫర్మేషన్ రాదు మీకు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెంబర్ 2. సో ప్రతి వర్డ్ మీకు కమాండ్ లో ఉండి తీరాల్సిందే సిలబస్ లోది. గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి. సో గ్రూప్ 1
First unit, geography, section C, 11th unit, physical features and resources. Actually resources, the word is exclusively related to economic geography. Resources, but based on their formation, priority, the factors influencing the formation of natural resources are always associated with the physical features and characteristics. That's why understanding the formation of resources is attached to the physical features. This is the whole soul of the unit, physical features and resources. Then try to understand each and every word. India and Andhra Pradesh already you know. Major landforms, climatic changes, soil types, rivers, water, streams, next geology, rocks and mineral resources, metals, clays and construction materials. See here, till here, try to understand each and every word. Physical features and resources of India and Andhra Pradesh. In India, major landforms. In Andhra Pradesh, major landforms. In India, climatic changes. In Andhra Pradesh, climatic changes. Soil types of India and soil types of Andhra Pradesh. Rivers of India, rivers of Andhra Pradesh. Rivers and ఇచ్చిన తర్వాత why they mentioned water and streams? Let's say. Next, come here. Reservoirs, dams. See, these are very much related to rivers and streams and water, right? At least water. But here we are studying the natural process, in which natural process is influencing the water availability in a particular state or in a particular district of Andhra Pradesh. That is the character we need to see here. But when it comes to reservoirs and dams, because of monsoonal nature in India, the same also applicable for Andhra Pradesh. The availability of the fresh water is a limited period of time in a year. So that we need to conserve the water, we need to manage the water resources. So, reservoirs and dams construction are allowing the administrative units or man to take control over natural waters. That's why these reservoirs and dams are the structures which made water as a precious resource. Exclusively for agriculture sector and industrial sector. Along with that, at present in India, household sector is more demanding the water and power than industries and agriculture. Remember this. So, here, reservoirs and dams are very, very important. After that, forest. See, forest is a topic. In that, once again, they gave mountains. Anyway, we are going to study about the mountains in major landforms. But what role the mountains are playing in maintaining forest, that is the view. Here you need to understand. So that hill forest and their flora and fauna, plateau forest, again hill forest. See how mountains and hills are influencing the forest community. Largely in India, apart from temperature and rainfall, water means rainfall, apart from temperature and rainfall, the mountains and hills and their slopes aspect is one of the most important point you have to understand in geography, to understand the existency habitats of closed spaces. What does it mean? See, the orientation, the directional orientation of mountains or slopes is known as aspect. See, if this is Peninsular India, Arabian Sea, Bay of Bengal, this may be 0 degrees equator. Here, whenever monsoonal winds are coming like this, southwesterlies, aspect is very, very important one. If
Western Ghats is not aligned like this. If Western Ghats are not aligned, not formed in this pattern, in this manner, these are Western Ghats, Western slopes and Eastern slopes. Western slopes, Eastern slope. So, the orientation of Western Ghats is north to south. See, whenever I am saying orientation of mountains, obviously, I use directions. North-south orientation gives you west-east slopes. West-east slopes. West-east orientation gives you north-south slopes. North-south slopes. Himalayas. These are Western Ghats. Example. Western Ghats. See, Himalayas are oriented in west-east direction. Himalayas are oriented in west-east direction, whereas Western Ghats are oriented in north-south direction. North-south direction. Here, my point is, because of their orientation, the Western Ghats, Western slopes are receiving more rainfall than their Eastern slopes. అంటే వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల యొక్క తూర్పు వాలులు తక్కువ వర్షపాతాన్ని తీసుకుంటాయట. అదే పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ వాలులు, ది వెస్టర్న్ స్లోప్స్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ ఆర్ రిసీవింగ్ మోర్ రెయిన్ఫాల్ బికాస్ ఆఫ్ దిస్ ఓరియంటేషన్, వేర్ ది మాన్సూనల్ winds are directly hitting these western ghats, western slopes, which is discussed in orographic rainfall, and there we can see more rainfall. This is why the western slopes are habituating more than the eastern slopes in terms of flora and fauna. అంటే దీని అర్థం ఏంటంటే పశ్చిమ కనుమ యొక్క పశ్చిమ వాలుల్లో ఎక్కువ వర్షపాతం ఉండటం వల్ల అక్కడ జీవరాశి ఎక్కువగా ఉంటుంది, బయోడైవర్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో కంపేర్ చేసుకుంటే దాని పక్కనే ఉన్నటువంటి తూర్పు వాలులతో పోల్చుకుంటే. సో ఇది అర్థం కావాలి అంటే మనకేం తెలియాలంట, ప్రతి పాయింట్ తెలియాలి. ఫారెస్ట్లు ఏంటి, వాటి మౌంటైన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, అక్కడ ఉండే ఫ్లోరా ఫానా మీద వాటి ఇంపాక్ట్ ఏంటి, అట్లాగే ప్లాటో ఫారెస్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, హిల్ ఫారెస్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ తర్వాత వెజిటేషన్ క్లాసిఫికేషన్. మనం దీన్ని రివర్స్ లో చదువుకుంటూ వెళ్తాం. వెజిటేషన్ క్లాసిఫికేషన్. వెజిటేషన్, ది న్యాచురల్ రైజ్ ఆఫ్ plant community without intervention of human is called as natural vegetation, is broadly categorized into three. Event avi forest, grasslands, bushes and scrubs. వీటిని డిజర్ట్ వెజిటేషన్ లో చదువుతాం. ఇది ఇండియాలో లేదండి, గ్రాస్ ల్యాండ్స్ లేవు. ఆల్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియా కన్వర్టెడ్ ఇంటూ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అండ్ ఫారెస్ట్. తగ్గిపోతుంది, పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఇక్కడి నుంచి చదువుకుంటూ వెళ్తాం. ఈ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ చదువుతాం. సో హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ is very, very important. If you are having complete command on first unit physical features, even though it is aiming only 10 marks, even though it is giving you 10 marks, if you are having complete command on the first chapter along with its soul, why the word resources already we discussed. దాంతో పాటుగా మనం అర్థం చేసుకున్నట్లయితే రిమైనింగ్ 12, 13, 14, 15 యూనిట్స్ డెడ్ ఈజీ అవుతాయండి. So, even though there is a little bit time taking to complete the each and every topic of first chapter, we need to study each and every topic with respect to India and with respect to Andhra Pradesh both. Right? Here, if you are having complete command in each and every topic of first unit, then automatically agriculture, studying of agriculture and industries and road transportation, each and everything will become very easy to get maximum score. So try to get command on first unit. Second unit vachinatlaithe, second unit economic geography, agriculture, livestock, forestry. Agriculture telisinde, livestock,
ఇది డైరెక్ట్ టాపిక్. ఫారెస్ట్రీ కొంచెం డైనమిక్ గా ఉన్నా కానీ మంచి మార్కులు వచ్చేది. నెక్స్ట్ ఫిషరీస్, డైరెక్ట్ స్కోరింగ్. క్వారీయింగ్ అండ్ మైనింగ్ దగ్గర కొంచెం వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత హౌస్ హోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అట్ ప్రెజెంట్ మూమెంట్, ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇండియా. అండ్ ఇండస్ట్రీస్ అని ఇచ్చి దీంట్లో టైప్స్ ఇచ్చాండి. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఫ్యూయల్ అండ్ మ్యాన్ పవర్ బేస్డ్ ఇండస్ట్రీస్. దీంట్లో ప్రతి ఇండస్ట్రీని చదవాల్సిందే. అయితే అన్ని ఇండస్ట్రీని చదవడం పాసిబుల్ అండి? 100% కాదు. అయితే ఎటువంటి ఇండస్ట్రీస్ చదువుతూ ఉంటా, ఏ ఇండస్ట్రీస్ అయితే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో మాక్సిమం రోల్ ప్లే చేస్తున్నాయి, నెంబర్ 1. ఏ ఇండస్ట్రీస్ అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి ఊతమిస్తూ అట్లాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతున్నాయో ఆంధ్రప్రదేశ్ లో, వాటిని అట్లా 2 కేటగరైజెస్ చేసుకుని ఆ ఇండస్ట్రీస్ అన్ని చదువుతాం. అంతకుమించి వేరే క్వశ్చన్ దాటిపోదండి. ఆ తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్, కమ్యూనికేషన్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ అండ్ అదర్స్, ఇది ఒక కొత్త టాపిక్ అండి. స్టోరేజ్ ఫెసిలిటీస్, దేనికి స్టోరేజ్ ఫెసిలిటీస్? ఇండస్ట్రియల్ ప్రొడ్యూస్ కానీ, అగ్రికల్చర్ కానీ, అలా స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, వాటి గురించి ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు అనేది ఇంపార్టెంట్, రైట్? 13th సోషల్ జాగ్రఫీ, విచ్ ఇస్ వెరీ ఈజీ. ఎప్పుడైనా సరే ఈజీ టాపిక్స్ దగ్గరే ఎక్కువ తప్పులు రాస్తాం. పాపులేషన్ మూవ్మెంట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, దీంతో పాటు కొత్తగా ఉన్నది హ్యూమన్ హ్యాబిటేషన్స్. దీని మీద కరెక్ట్ ఎగ్జాక్ట్ సైంటిఫిక్ మేనర్ లో అర్థం చేసుకుని ఆన్సర్ రాయడం కొంచెం కష్టంగా, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటేనా అనిపిస్తుంటది. ఎందుకంటే మనం ఆ నాలెడ్జ్ లెవెల్స్ దాటి వచ్చేసాం. కానీ వాటికి చాలా ప్రయారిటీ ఉంటుంది. హ్యూమన్ హ్యాబిటేషన్స్ అనేటువంటిది ఒకప్పుడు చాలా హై ప్రయారిటీ టాపిక్ గా ఉండేది, ఒక 30-40 years బ్యాక్. కానీ అన్నిటినీ అధిగమిస్తూ, టెక్నాలజీతో పాటు అన్ని కష్టాలని అధిగమిస్తూ ఎక్కడైనా సరే మానవుడు నివసించగలడు. ఇన్ ఎనీవేర్ ఓవర్ గ్లోబ్ మ్యాన్ కెన్ లివ్ అని ప్రూవ్ చేస్తున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ ది టెక్నాలజీ. దాంట్లో ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఈజ్ కంటిన్యూస్లీ drastically decreasing. Importance of human habitation, study of importance of human habitations, because there are many factors are influencing the human habitations. Not only human habitations, along with all other lives. The remaining lives are maybe wild lives. After socialization, along with the human societies, there are so many animals are also growing. Domestication, associate to live, right? So, even though it is very vague topic, you have to give sufficient priority to understand human habitations and factors influencing human habitations. After that, each and every topic is that easy to each and every one. Density, age, sex, rural and urban populations, race, caste, tribe, religion and linguistic groups, urban migration, education and their characteristics. వీటిల్లో మిగతా వాళ్ళకంటే 1 మార్కు ఎక్కువ వచ్చేట్టుగా మనం ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రాయాలి. కంటెంట్ అదే ఉంటుందండి. ది ప్రెజెంటేషన్ ఆఫ్ ది ఆన్సర్ పోర్ట్రేయింగ్ అవర్ వ్యూ అకార్డింగ్ టు ది ఆస్క్డ్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్, సో దట్ యువర్ స్టార్టింగ్ లైన్ ఈజ్ ఆల్వేస్ డిసైడ్ ది ఫ్యూచర్. సో ట్రై టు రైట్ ది బెస్ట్ ఇంట్రొడక్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. నెక్స్ట్, ఫానా అండ్ ఫ్లోరల్ జాగ్రఫీ. దీనికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫానా అండ్ ఫ్లోరల్ జాగ్రఫీ అని ఇచ్చి కింద ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ అని ఇచ్చి సపరేట్ చేశారు. దీన్ని కూడా దీంట్లో కలిపి వేరే టాపిక్ ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ అని సపరేట్ గా పెట్టి ఉండొచ్చేమో. కానీ ఎందుకని ఇచ్చారు? ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు? వైల్డ్ యానిమల్స్ ఏమున్నాయి, యానిమల్స్ ఏంటి, బర్డ్స్ ఏంటి, రెప్టైల్స్, మ్యామల్స్, ట్రీస్ అండ్ ప్లాంట్స్ అండ్ అదర్స్ ఇక్కడ తీసుకున్నా అండి. ఇది ఇండియాలో చదవాలి అండ్ ఏపీలో చదవాలి. ఇండియాలో వైల్డ్ యానిమల్స్ గురించి ఎంతమంది రాస్తారండి? ది బెస్ట్ ఆన్సర్. వాట్ ఆర్ ది ప్రామినెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వైల్డ్ యానిమల్స్ that we need to take care, or else which dominant species is dominating its
habitat. See, the life aims in any habitat is only one, dominating its habitat. How it is dominating its habitat? By increasing the population. How it is increasing its population? By taking more food and by having more sex. This is only the path. But nature do not allowing any species to get to dominate. Right? See, because of this, we need to understand ecological factors. Ecological factors. What ecological factors? What environmental factors are supporting increasing wild animals or decreasing wild animals? And what is the total diversified animals, total number of species of animals in India, in Andhra Pradesh, birds and reptiles, mammals? This is very, very important topic at present juncture of human lives. So, content is less, but availability of these points is also very difficult. Next, last but not least, environmental geography, sustainable development. Sustainable development, globalization, temperature, sustainable development number 1, 2, isolated topics చూడండి, individual topics, 3, temperature, 4, humidity, 5, ఇవన్నీ అక్కడ ఇండియన్ క్లైమేట్ లో ఇవ్వచ్చు కదా, అక్కడ చదువుతాం కదా, ఇక్కడ ఎందుకు చదవాలట? విండ్స్. దాని తర్వాత చూడండి, స్పెషల్ వెదర్ ఫినామినా. స్పెషల్ వెదర్ ఫినామినా. What are the important characteristics of special weather phenomena? What weather phenomena we can call it as a special weather phenomena? So here, temperature, measurement of heatness and coldness, hotness or coldness, either in degree centigrade or in degree Fahrenheit. Human body temperature is 98.4 degrees, not centigrade, Fahrenheit. Try to understand the difference between centigrade and Fahrenheit. That you know already. So, if any human body temperature is increasing up to 98.4 degrees, he would not live, he would die. Definitely. Understanding special weather phenomena is very, very important. Under such special weather phenomena, you need to understand or get command over temperature, humidity, cloudiness and winds, etc. After that, natural hazards, earthquakes, landslides, floods, cyclones, cloud bursts, disaster management, impact assessment. Impact assessment. Impact assessments are very, very important. Next, environmental pollution and pollution management. See, these are the topics given for Group 1 mains of Andhra Pradesh Public Service Commission. Here, I would like to introduce another important aspect of the same syllabus. See, after designing this syllabus, so far they conducted 3 different examinations, 2020, 23 and 2025 respectively. Here, for the unit, the 11th question of the paper, give a brief account of geographical features of Andhra Pradesh. Andhra Pradesh geographical features. Or, ikkada R miss ayinandi. Internal choice. You have internal choice. Give a brief account of the drainage system of Andhra Pradesh. Drainage. Andhra Pradesh, దీంట్లో ఏమడిగాడు? జాగ్రఫికల్ ఫీచర్స్ అంటే మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అడిగేశాడు, ఆ తర్వాత డ్రైనేజ్ అడిగేశాడండి, రివర్స్. నెక్స్ట్ 2023లో వాట్ ఆర్ ది క్లైమాటిక్ కంట్రోల్స్, హౌ డు దే ఇన్ఫ్లుయెన్స్ ఇండియాస్ క్లైమేట్? క్లైమాటిక్ చేంజెస్ అన్నారు కదండి, క్లైమాటిక్ చేంజెస్. దీంట్లో క్లైమాటిక్ చేంజ్ అంటే వాట్ ఈస్ క్లైమేట్? Climate is a dynamic aspect. If you are able to understand very clearly the definition of climate, then automatically, no, you need not to wait for explanation of climatic changes. Here, climate may be defined as aggregate values of all weather elements. Aggregate values of all weather elements in a given place, in a given time, is known as climate of that particular place in that given period of time. ఏదైనా ఒక ప్రాంతంలో, ఒక నిర్దేశిత ప్రాంతంలో, ఒక నిర్దేశిత కాలావధిలో వాతావరణ లక్షణాల యొక్క సగటునే ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిగా వర్ణించబడుతుంది.
చూడండి, నిర్దేశిత కాలావధి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్. నాట్ లెస్ దాన్ 30 years. అంటే 30 సంవత్సరాల యొక్క సగటు ఉష్ణోగ్రతలు ఏ ప్రాంతంలో అయినా సరే శీతోష్ణ స్థితిలోని ఉష్ణోగ్రత లక్షణాన్ని తెలియజేస్తాయి. అదే ప్రాంతంలోని 30 సంవత్సరాల సగటు వర్షపాతం ఆ ప్రాంతం యొక్క సగటు వర్షపాతాన్నే కాకుండా ఆ ప్రాంతం యొక్క జీవరాశి లక్షణాలను కూడా ఉష్ణోగ్రత, వర్షపాతాలు నిర్దేశిస్తాయి. అయితే కాలక్రమంలో మానవ కార్యకలాపాల వల్ల మారుతున్నటువంటి ఉపరితల ప్రాంతాలు ఆ వాతావరణ లక్షణాలని మార్చడానికి ఫ్యాక్టర్స్ అవుతాయి. బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ హ్యూమన్ యాక్టివిటీస్ వేర్ ది సర్ఫేస్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్టరింగ్ బై హ్యూమన్స్ ఆర్ largely influencing the weather of that particular place over a period of time. Climates are also changing. That's why in climatic changes they asked this question: what are the climatic controls? శీతోష్ణ స్థితిని కంట్రోల్ చేసేవి ఏంటి? హౌ డు దే ఇన్ఫ్లుయెన్స్ ఇండియాస్ క్లైమేట్? భారతదేశాన్ని కాపాదించి ఆ ప్రశ్న రాయమన్నారు. ఇది కొంచెం టిపికల్ గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా సెంటెన్సులు రాయాలి. తర్వాత డిస్క్రైబ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బ్లాక్ అండ్ అల్యూవియల్ సాయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సాయిల్స్ అడిగేశాడండి, క్లైమేటిక్ చేంజెస్ అడిగేశాడు, రివర్స్ అడిగేశాడు, ఆంధ్రప్రదేశ్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అడిగేశాడు. తర్వాత ఏం అడిగాడండి? సాయిల్స్ ఆఫ్ ఏపీ అడిగాడు. రైట్, ఇండియన్ సాయిల్స్ అడగచ్చు ఈసారి, చూద్దాం. నెక్స్ట్ 2025 ఏం అడిగాడండి? ఎక్స్ప్లెయిన్ ది ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. రెండింటిని అడిగాడండి. Especially the major landforms and geographical characteristics. A beautiful question. A question రాయడానికి ఇంత కంటెంట్ కనిపిస్తుంది, కానీ తక్కువ చేసి 10 మార్కులకి within the space you have to write, because there is no additional sheet will be given in your examination. You have to write within the given space. That's why concising the contents in such questions is very difficult at the moment of the examination. So practice is necessary. Next, examine the features and importance of the major landforms of Andhra Pradesh with special reference to coastal plains, Eastern Ghats and Deccan Plateau. Andhra Pradesh లో ఉన్నది ఆ మూడిటి గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి ఎగ్జామిన్ చేయమన్నాడు. ఎగ్జామిన్ ది ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. ఆ ల్యాండ్ ఫార్మ్ యొక్క కోస్టల్ ప్లెయిన్స్ యొక్క ఫీచర్స్ రాసుకుంటూ దాని ఇంపార్టెన్స్ ని రాయాలి. అట్లాగే ఈస్టర్న్ ఘాట్స్ యొక్క ఫీచర్స్ రాసుకుంటూ దాని ఇంపార్టెన్స్ ని రాయాలి. అట్లాగే దక్కన్ ప్లాటో ఫీచర్స్ రాసుకుంటూ దాని ఇంపార్టెన్స్. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో. దానికోసం మనం ప్రాక్టీస్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. రైట్, దాని తర్వాత చూడండి సెకండ్ యూనిట్ నుంచి సేమ్ 20, 23, 25 లో అడిగిన క్వశ్చన్. క్రిటికల్లీ అనలైజ్ ది కాంపోనెంట్స్ అండ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. గ్రీన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ లో పార్ట్ కింద ఇచ్చాడండి. అగ్రికల్చర్ క్యారెక్టరిస్టిక్స్ బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్, ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్. సో ఇది రాయాల్సిందే. తర్వాత గివ్ ఏ కన్సైజ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫిషరీస్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండే ఫిషరీస్ అది కూడా ఇచ్చేసారు. ఫిషరీస్, అగ్రికల్చర్ లో గ్రీన్ రెవల్యూషన్. ఆ తర్వాత చూడండి, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ కీ ఫీచర్స్ ఆఫ్ సాగరమాల ప్రాజెక్ట్. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? అది ఇప్పుడు ఎందుకు ముఖ్యమైంది? దేనికి సంబంధించిందండి? ట్రాన్స్పోర్టేషన్ లో, ట్రేడ్ లో, సెక్యూరిటీలో, చాలా వాటిలో ఇంపార్టెంట్. వెరీ ఇండైరెక్ట్ క్వశ్చన్. జనరల్ గా ఫస్ట్ టైం చదివే వాళ్ళు ఎవరు దీన్ని సాగరమాల అని పట్టించుకోరండి. రైట్, తర్వాత డిస్కస్ ది రోల్ ఆఫ్ సీ పోర్ట్స్ ఇన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సీ పోర్ట్, ట్రేడ్ ఉంది, ట్రేడ్ అండ్ కామర్స్ కింద ఖచ్చితంగా మీరు పోర్టు చదివి తీరాల్సిందే. మనకి అక్కడ కమ్యూనికేషన్ తర్వాత ఓన్లీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాడు. ట్రాన్స్పోర్టేషన్ లో రైల్వేసీ లేదు, కానీ సీ పోర్ట్స్ ఇవ్వలేదు. సీ పోర్ట్స్ అడిగాడు, ఎక్కడ చదువుతాం? ట్రేడ్ లో అడుగుతాం. ఆ తర్వాత డిస్కస్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ క్రిటికల్లీ ఎగ్జామిన్ హౌ కీ అగ్రికల్చర్ ఇన్పుట్స్ సచ్ as
rainfall, temperature, irrigation and power are likely to be affected by climate change. ఇదండి మళ్ళీ క్లైమాటిక్ చేంజెస్ దగ్గర నుంచి ఫస్ట్ యూనిట్ లో దానికి ఇప్పుడు దానికి లింక్ పెట్టి సెకండ్ యూనిట్ లో అడిగాడు. అగ్రికల్చర్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని అడిగాడు. దేంట్లో మార్పు వల్ల? రైన్ఫాల్ చేంజ్, టెంపరేచర్ చేంజ్, ఇరిగేషన్, పవర్ చేంజ్ వల్ల. అది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, హైలైటింగ్ ది ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్. హైలైట్ ది ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ అండ్ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చూడండి, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నా సరే ఇందాక దాంట్లో ఈ రెండు ఏపీ, ఒకటి ఇండియా, ఇది ఏపీ. ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ 50% ఏపీ, 50% ఇండియా అండ్ ఏపీ. తర్వాత ఇది ఏపీ. ఫస్ట్ 3 సంవత్సరాల్లోనూ ఫస్ట్ యూనిట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇప్పటి వరకు ఏపీకే ఇచ్చారు. మళ్ళీ ఏపీకే ఇస్తారని చదువుతారు, కానీ మనం అన్ని చదువుతాం, రైట్? అట్లాగే ఇక్కడ చూసుకుంటే ఇది ఇండియా, సెకండ్ దాంట్లో ఇండియా మొత్తం ఒక క్వశ్చన్. సాగర్మాల ప్రాజెక్టు ఇండియా, ఇది ఏపీ. ఒకటి ఇండియా, ఒకటి ఏపీ. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్. 2025లో ఏపీ ప్రయారిటీ ఉంది, 2020లో ఏపీ ప్రయారిటీ ఉంది, 2023లో అటో క్వశ్చన్ ఇటో క్వశ్చన్ ఇచ్చారండి అదే యూనిట్ నుంచి. తర్వాత 13th యూనిట్కి వెళ్తే చూడండి, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది రూరల్ అర్బన్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది సెన్సస్ ఆఫ్ 2011 ఏపీ. నెక్స్ట్, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ in the context of census report of 2011 AP. Next, 2023 law, give a description of the demographic dividend in the Indian context. What are the different types of rural settlements and factors affecting them? ఇది జనరల్. ఇండియా తీసుకొని ఎగ్జాంపుల్ రాయొచ్చు, ఏపీ తీసుకొని రాయొచ్చు, we have chance. But here this is Indian context, one India. తర్వాత 25 లో discuss the spatial patterns of population distribution and urbanization in Andhra Pradesh AP. Scheduled caste and scheduled tribe and religious communities in Andhra Pradesh AP. చూడండి, 2020లో కానీ 25 కానీ కంప్లీట్ గా ఫస్ట్ 3 యూనిట్లలోనూ కంప్లీట్ గా ఆ ఏపీ జాగ్రఫీ డామినేట్ చేసింది. తర్వాత ఫానా అండ్ ఫ్లోరల్ జాగ్రఫీ, దీంట్లో 2020లో 14th క్వశ్చన్. In the light of the All India Tiger Estimation 2018, critically evaluate the Tiger Project Tiger. Next, briefly describe the flora and fauna of national parks of Andhra Pradesh. ఒకటి ఇండియా, ఇంకోటి ఏపీ. నెక్స్ట్, discuss the 2023 పేపర్ అండి. Discuss the various forest conservation strategies in India. Next, discuss various in situ conservation strategies of biodiversity in Andhra Pradesh, India and Andhra Pradesh. అట్లాగే 2025కి వస్తే కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ 2 క్వశ్చన్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అడిగారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పుకుంటూ మనం చెప్పుకునే సిలబస్ కి సంబంధించి హై ప్రయారిటీ దేనికి ఇస్తామంటే ఏపీ జాగ్రఫీకి ఇస్తాం. అట్లాగే 15th ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ. Give a brief account of factors responsible for environmental pollution, sustainable development general. Environmental impact assessment, EIA అంటాం. ఇంపాక్ట్ అసెస్మెంట్ మీద కూడా 2022లో క్వశ్చన్ అడిగేశాడు. నెక్స్ట్, డిఫైన్ ది డ్రాట్ మీద అడిగేశాడు. అండ్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, అనలైజ్ ది డిజాస్టర్ వల్నరబిలిటీ ఆఫ్ రాయలసీమ రీజియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పర్టికులర్ గా దానికి విత్ రెస్పెక్ట్ టు డ్రాట్స్. డిస్కస్ ది సోషియో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్. డ్రాట్ క్యారెక్టర్సే కాకుండా దాని సోషియో ఎకనామిక్, అంటే ఇంతవరకు 5 మార్క్స్ రాయాలి, ఇక్కడి నుంచి 5 మార్క్స్ ఆన్సర్ రాయాలి, అప్పుడే 10 మార్క్స్ కి. ఏదో సోషియో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ 1 or 2 పాయింట్స్ రాస్తే కుదరదండి. యూ హావ్ టు రైట్ అట్లీస్ట్ 5 to 6 పాయింట్స్ ఇన్ ది సోషియో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ యాంగిల్.
right? Next, assess the role of the Andhra Pradesh Pollution Control Board, APPCB, in post-disaster pollution management. Post-disaster అంటే కోవిడ్ తర్వాత అండి. కోవిడ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసెస్మెంట్ ఎట్లా ఉంది అనేది రాయమన్నారు. సో 3 సార్లు జరిగిందండి ఎగ్జామినేషన్. ఈ 3 సార్లు ఈ ఇచ్చిన సిలబస్ లో ఎక్కువ శాతం ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ కంటెక్స్ట్ లో వచ్చినాయి. రైట్, మనం వీటన్నిటినీ ఎలా రాయాలో చదువుకుంటూనే చెప్పుకుంటూనే ఆ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్ కి ఒక మోడల్ ఆన్సర్ తీసుకొని డిస్కస్ చేస్తారు మీతోటి. ఇవే క్వశ్చన్స్ 2020లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, ఈ టాపిక్ చెప్పుకున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్. సో అప్పుడు బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ది కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ క్వశ్చన్ తీసుకొని దీనికి ఆన్సర్ ఎలా రాయాలి, ఇంట్రొడక్షన్ ఎట్లా ఉండాలి, కంక్లూజన్ ఎట్లా ఉండాలి, బాడీ కంటెంట్ ఎలా ఉండాలి అనేది డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. రైట్, దిస్ ఈజ్ అబౌట్ గ్రూప్ 1 సిలబస్ ఆఫ్ ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రైట్, so Sharat Chandra IAS Academy is providing the best coaching for APPSC examinations. Hurry up, seats are fast filling. In this week, Group 1 classes are also going to start. Thank you.